అయితే ఇది ఎవరి మిస్టేక్ అని అనుకుంటున్నారు? ఒక బోర్డ్‌దా? లేకపోతే ఇక్కడ స్టూడెంట్స్ జస్ట్ ఆ 1 లైన్ చదివి అది పట్టించుకోకపోవడమా అనేదా? లేకపోతే ఎవరి మిస్టేక్ అని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు దీన్ని ఎందుకనంటే మనం జనరల్‌గా చూసుకున్నా గూడా ఓవరాల్ మన దేశంలోనే గూడా ఎక్కడ ఇంప్లిమెంట్ చేయని 46 అనేది ఎందుకు తెలంగాణలోనే ఇంప్లిమెంట్ చేశారనే క్వెషన్ అయితే వాళ్ళ సైడ్ నుంచి అయితే ఉంది సార్. ఎగ్జాక్ట్లీ అదైతే వాస్తవమే అండి. అవసరం లేని అన్నెసెసరీ ఒక జీవోని తీసుకొచ్చి ఎవరు అడగలేదు, ఎవరికి తెలియదు, ఎవరి దాని మీద పోరాటాలు చేయలేదు. ఇప్పుడు కొన్ని అంశాల మీద ఇబ్బందులు ఉన్నాయి, మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి వందల రకాల పోరాటాలు చేస్తుంటే దాని మీద రియాక్ట్ ఎవరు అవుతలేరు. కొత్తగా తీసుకొచ్చి పెట్టినప్పుడు అవసరం లేని దాన్ని కొత్తగా పెడితే డెఫినెట్గా డౌట్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు మిస్టేక్ అంటే పిల్లల మిస్టేక్ అని మనం చెప్పలేము. ఇప్పుడు లోన్ తీసుకుంటామండి, దాంట్లో షరతులు వర్తిస్తాయని చెప్పి చిన్న చిన్న వర్డ్స్లో రాస్తారు. మనం చదువుతాం అవన్నీ చదువు మన మీద ఏమైనా అయ్యి మనం అన్నీ తీసుకొని పోయి మన ఇల్లు మొత్తం వాళ్ళు స్వాధీనం చేసుకున్నప్పుడు చూస్తాం. మనం ఏంద్రా భయ్ అంటే షరతులు ఉన్నాయి చూసుకొని అంటారు. మనకు అన్యాయం అనిపిస్తుంది అది, వాళ్ళకేమో లీగల్గా వాళ్ళు కరెక్ట్ ఉంటారు. ఇప్పుడు దీంట్లో మిస్టేక్ తప్పు ఎవరిది రైట్ ఎవరిదో చెప్పడం కంటే ఫ్యాక్ట్ బేస్ మనం మాట్లాడితే వాళ్ళేమో తెలివిగా వాళ్ళు దాన్ని మనకు అర్థం కాకుండా తెలివిగా దాన్ని అట్లా చిన్నగా పెట్టేసిర్రు. వీళ్ళకేమో దీనివల్ల ఇంత ఇబ్బంది జరుగుతుందని వీళ్ళకి తెలియదు. కాబట్టి అప్పుడు వీళ్ళు ఎవరు దీని మీద కొట్లాడలే. జస్ట్ వివరణ మాకే తెలియదు. ఇప్పుడు మేమే CD1 ఏంది, CD2 ఏంది, ఇవన్నీ ఎందుకు అంటే చేసారు? కట్ ఆఫ్స్ జనరల్‌గా సార్ కట్ ఆఫ్స్ అని చెప్పినప్పుడు కూడా అందరూ ఏ ఇన్‌స్టిట్యూట్ లో నేను చూసుకున్నా కూడా కూడా స్టేట్ లెవెల్ కట్ ఆఫ్ CD1 చెప్పిన. CD2 అని చెప్పారు అని చెప్పి ఇప్పుడు నేను అన్నారు. కూడా స్టేట్ లెవెల్ చెప్పిన CD1 CD2, స్టేట్ లెవెల్ CD1 CD2 చెప్పినాం మనం. కానీ జిల్లా వైజ్గా కట్ ఆఫ్లు ఉంటాయని మనం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు లేదు అది. సో ఫస్ట్ ప్రాక్టీస్ కాబట్టి అది మనకు కూడా అర్థం కాలే. అలాంటిది పిల్లలకు ఆస్పిరెంట్స్కి ఏం తెలుస్తుంది, ఏం తెలియలే. కట్ ఆఫ్లు చూసిన తర్వాత వీళ్ళకి అర్థమైంది, అరే 50 మార్కులు తేడా వస్తుందా కేవలం ఈ యొక్క జీవో వల్ల అనేది వాళ్ళు డైజెస్ట్ కాలేదు వాళ్ళకు. ఎందుకంటే పిల్లల పాపం చాలా రోజులు వాళ్ళు సంవత్సరాల తరబడి కష్టపడతారు. రూమ్లలో ఇంట్లో చేసుకొని పేరెంట్స్ అప్పులు చేసి సరే నోటిఫికేషన్ వచ్చింది మళ్ళీ ఎప్పుడు వస్తుందో, పిల్లలకు ఉద్యోగాలు వస్తే మనం బాగుపడతాం, మన జీవితాలు బాగుపడతాయి అని ఇంటెన్షన్తో పేరెంట్స్ ఉంటారు. మరి అలాంటి టైంలో ఇలాంటి జీవో పెట్టి దీనివల్ల 50 మార్కులు ఎక్కువ ఉన్నా కూడా ఉద్యోగం రాకపోతే మనస్తాపం చెంది ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. సో దీనికి ఆన్సర్ ఎవరు చెప్పాలి? ఎప్పుడు కూడా ఏదైనా జీవో కావచ్చు, ఏదైనా కొత్తగా ఇంప్లిమెంట్ చేసేటప్పుడు అది ఎంతవరకు ఉపయోగం కలుగుతుంది, ఎవరికి దానివల్ల న్యాయం, ఎవరికి అన్యాయం జరుగుతుంది, దీని ఇంపాక్ట్ ఏముంటుంది, దీని మెరిట్స్ డిమెరిట్స్ ఏముంటాయి, ఇవన్నీ ఆలోచించి ఒకవేళ ప్రజలకు లేదా యువతకు దీనివల్ల ఉపయోగం ఎక్కువ ఉందనుకుంటే అది ఇంప్లిమెంట్ చేయవచ్చు. అవసరం లేని దాన్ని తీసుకొచ్చి పెట్టడం వల్ల ఇలాంటి అనర్థాలు కూడా జరుగుతాయి. కాబట్టి వీటి కొంచెం ఆలోచించి బోర్డు వాళ్ళు నిర్ణయం తీసుకోవాల్సి